జూబ్లీహిల్స్ ఒక ఎన్నిక ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గూడా ఉప ఎన్నిక జరుగుతదని జెప్పేసి గూడా రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్‌వీ కర్ణన్ గూడా గతంలోనే తెలియజేశారు. మొత్తానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న 6 డివిజన్‌లైన షేక్‌పేట్, రహమత్ నగర్, యూసుఫ్‌గూడ, కృష్ణానగర్ తదితర ప్రాంతాల్లో గూడా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఓటర్లు భారీగా క్యూ లైన్‌లో నిలబడినట్టుగా తెలుస్తుంది. అయితే ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైన పోలింగ్ అన్ని 407 పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ స్టార్ట్ అయింది. అయితే కొన్ని ఏరియాల్లో ఈవీఎం మిషన్లు మొరాయించడంతో వాటిని కూడా ఎలక్షన్ అధికారులు కూడా రిప్లేస్ చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే అక్కడే ఉన్న టెక్నీషియన్స్ కూడా ఈవీఎంలను అక్కడే రిపేర్ చేసి మరి తిరిగి ఓటింగ్ ప్రారంభమయ్యేలా చూశారు. అంటే ఇప్పటివరకు కూడా ఉదయం 9 గంటలకు కూడా 9.5% పోలింగ్ నమోదైందని చెప్పి కూడా ఎలక్షన్ అధికారులు అయితే తెలియజేశారు. అయితే మొట్టమొదటిసారిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక ప్రయోగాత్మకంగా డ్రోన్లతో సర్వేలెన్స్ చేస్తున్నారు. అయితే డ్రోన్ల సాయంతో ఎక్కడైతే పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో, ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తున్నారు. వీటికి ప్రత్యేకంగా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ అధికారులతో పాటు ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ల పర్యవేక్షణలతో పాటు అట్లాగే పోలింగ్ బూత్ల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో అన్ని బందోబస్తులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పోలీసులు అంటే స్థానిక పోలీసుతో పాటు సెంట్రల్ ఫోర్స్‌ను కూడా ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతంలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఉన్నాయి. కొన్ని సున్నితమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. వాటిలో అక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, గొడవలు కూడా జరగకుండా ఉండడానికి కూడా ఎలక్షన్ కమిషన్ అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది. గతంలో కూడా పోలీస్ అధికారులు కూడా పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టి కూడా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోండి ప్రజలందరని చెప్పేసి కూడా పోలీసులు కూడా తెలియజేయడం జరిగింది. ప్రత్యేకంగా అడ్వర్టైజ్మెంట్ కూడా ఏర్పాటు చేయడం వల్ల పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పాటు అట్లాగే కొన్ని పోస్టర్లు కూడా వేసి మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోండి, మంచి నాయకుని ఎన్నుకోండి అని చెప్పి కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఓటర్లకైతే విజ్ఞప్తి చేయింది. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఈ ఒక్కరోజు వేసే ఓటు పైన ఆధారపడి ఉంది. మీ ప్రాంత అభివృద్ధి కూడా ఈ ఒక్క రోజు వేసే ఓటు పైన ఆధారపడి ఉంది కాబట్టి మీరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోండి అని కూడా చెప్పడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ నాయకురాలు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న మాగంటి సునీత, అట్లాగే బీజేపీ నుంచి పోటీ చేస్తున్న లంకల దీపక్ రెడ్డి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే దీపక్ రెడ్డి చెప్పింది మాత్రం అదే కొన్ని ఈవీఎంలలో వాళ్ళ ఒక సింబల్ కనబడకుండా ఉంది. వాళ్ళ ఎవరైతే ఓటు వేసిన వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చేశారు. వాటిని ఎలక్షన్ అధికారులకు చెప్పడంతో తిరిగి బ్యాలెట్లను కూడా మంచి అంటే వెలుతురులో ఉండేటట్టుగా అన్ని సింబల్లు వెలుతురులో కనిపెట్టేట్టుగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఎలక్షన్ అయితే సజావుగా సాగుతుంది. అయితే ఇక్కడ ఉన్న మన నాగార్జున కమిటీ ఏదైతే ఉందో ఆ నాగార్జున సంక్షేమ సమితి దాంట్లోనే బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం జరిగింది. ఇక్కడ మొత్తానికి అన్ని సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న 4,01,000కి పైగా ఇక్కడ ఓటర్లు ఉన్నారు. దాంట్లో దాదాపు 1,95,000కి పైగా మహిళలతో పాటు దాదాపు 3 లక్షల మంది కూడా పురుషులు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే తొలిసారిగా ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తానికి అయితే ఎక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇక్కడ గతంలో సెల్ ఫోన్లను భద్రపరచుకోవడానికి ఎట్లాంటి సౌకర్యాలు లేదని ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదులు రావడంతో కొన్ని పోలింగ్ బూత్లు అయితే ప్రత్యేకంగా కొన్ని బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మోడల్ బూత్లు ఏవైతుందో ఓటింగ్ బూత్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తం సింబల్స్ కనపడే విధంగా కూడా ఇక్కడ ఎలక్షన్ అధికారులు అయితే ముందే అంటే ఎలక్షన్ పోలింగ్ బూత్ ఏదైతుందో దాని ముందు కూడా ఒక డిస్ప్లేని కూడా ఏర్పాటు చేసి ఏ నంబర్లో ఏ అభ్యర్థులు ఉన్నారని కూడా పెట్టడం జరిగింది. మొత్తం అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దాంతోపాటుగా ఒక నోటాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఏ అభ్యర్థులు కూడా తమకు ఇష్టం లేనట్టయితే ఆ నోటాకు కూడా ఓటును వినియోగించుకునే అవకాశం ఉంది. మొత్తం 59 సీరియల్ నంబర్లు ఉన్నాయి. దాంట్లో ఒక 3 బ్యాలెట్లను
ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వీవీప్యాట్లను కూడా చేశారు. అయితే ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వీటన్నిటిని కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో వీటన్నిటిని కూడా భద్రపరిచి చివరిగా అంటే 14వ తేదీ నాడు కూడా కౌంటింగ్ చేసి ఆ రోజే రిజల్ట్‌ను డిక్లేర్ చేసి గెలిచిన అభ్యర్థిని కూడా ఆ రోజే ఆహ్, ఆహ్, ప్రకటించడం జరుగుతుంది. మొత్తానికి హైదరాబాద్ అంటే జూబ్లీ హిల్స్‌లో గత నెల రోజులుగా కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యన ఒక పోటీ ఉంది. దీంట్లో ముఖ్యంగా త్రిబుల్ ఆర్ బాధితులు కానీ అట్లాగే ఆహ్, నియో నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు అట్లాగే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులతో పాటు త్రిబుల్ ఆర్ బాధితులు పలువురు కొన్ని సంఘాల నాయకులు కూడా ఈ దీంట్లో నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఆహ్, ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లయితే చేశారు. అయితే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అక్కడ పోలింగ్ ఎలక్షన్ అధికారులైతే వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళకు ప్రత్యేక క్యూ లైన్‌లతో పాటు వాళ్ళకు సహాయకులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే అంటే ముసలి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళను తీసుకురావడానికి ఇబ్బంది జరుగుతుంది. ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లయితే ఎలక్షన్ అధికారులైతే చేయడం జరిగింది. మొత్తానికి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులతో పాటు ఈసీ ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే మొత్తానికి గతంలో ఒక 50% కూడా దాటకుండా పోలింగ్ జరిగే పరిస్థితి హైదరాబాద్‌లో ఉంది. ఇప్పుడు మాత్రం పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి కూడా అధికారులు అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ప్రజల్లో కూడా అవగాహన కల్పించారు. చూడాలి మరి అంటే పోలింగ్ శాతం ఎంతవరకు అవుతుంది ఏందనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ తరుణ్‌తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.